ఇప్పటివరకు చెప్పిన మోసాలు అన్నీ జరుగుతాయి. సో యాక్చువల్గా ఈ బయ్యర్ ఏం చేయాలంటే అతనికి ఎలాంటి నష్టపరిహారం లభించేటువంటి అవకాశం ఉంటుంది? సో కంపల్సరీగా రెరా దగ్గర ఈ మ్యాటర్ సెటిల్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు రెరాకి వెళ్ళొచ్చు, కన్జ్యూమర్ ఫోరం వెళ్ళొచ్చు, ఎన్సిఎల్టీ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెరానే అనుకోండి. ప్రామిస్ చేసినటువంటి టైం లైన్ లోపు ఒకవేళ ఫ్లాట్నో, హౌస్నో, ప్రాజెక్ట్నో హ్యాండ్ ఓవర్ చేయలేదు, బయ్యర్ పూర్తిగా విత్డ్రా అయిపోయేసి ఎంత మొత్తం పే చేశారో ఆ మొత్తాన్ని రిఫండ్ తీసుకుని దాంతోపాటు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ను కూడా తీసుకోవచ్చు. లేదు విత్డ్రా అవ్వకుండా కొనసాగుతూనే ఇలా డిలే వల్ల తనకు జరిగేటువంటి ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయించుకోవడం కోసం కంపన్సేషన్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కూడా పొందొచ్చు. ఇది రెరా చట్టంలో ఉంది. సేమ్ ఇదే రెమెడీ మీకు కన్జ్యూమర్ ఫోరంలో ఉంది, అలాగే ఎన్సిఎల్టీలో కూడా ఉంది. మనకి ఐబీసీ కింద సిఐఆర్పి ఓకే అని ఒకటి ఉంటుంది, ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అని చెప్పేసి. దాంట్లో అంటే ఆ ప్రాసెస్కి కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఉంటారు. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్లో మనకి ఎప్పుడు కూడా ఆపరేషనల్ క్రెడిటర్స్ అలాగే ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అని ఉంటారు. ఈ బయర్స్ అనేటువంటి వాళ్ళు ఫైనాన్షియల్ క్రెడిటర్స్ కేటగిరీలో వస్తారు. అంటే దీని రెజల్యూషన్కి సంబంధించి తీసుకునే డెసిషన్ మేకింగ్లో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. బట్ ఎన్సిఎల్టీతో ప్రాబ్లం ఏమంటే మినిమం 10% ఆఫ్ ది అలాటీస్ లేదా బయర్స్ ఇన్ దట్ ప్రాజెక్ట్, అలాగే మినిమం 1 crore వాల్యూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎన్సిఎల్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే లేదా. అంటే ఒకవేళ అనుకున్న సమయానికి ప్లాట్ అంటే ఇల్లు ఇవ్వకపోతే సో దాన్ని క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం ఈ బయ్యర్కి ఉంటుందా? ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మనకి సెక్షన్ 18 రెడ్ విత్ సెక్షన్ 31 ఆఫ్ రెరా యాక్ట్. దీని ప్రకారం రెరా యాక్ట్ నియమించినటువంటి అడ్జుడికేటింగ్ అథారిటీని అప్రోచ్ అయ్యేసి సేల్ అగ్రిమెంట్ చూపించేసి ప్రామిస్ టైం లైన్లో ప్రాజెక్ట్ లేదా ఆ పర్టికులర్ ఫ్లాట్ అలాట్ చేయలేదు అని చెప్పేసి అడ్జుడికేటింగ్ అథారిటీ నోటీస్కి వెళ్ళేసి ఇన్ రైటింగ్ మేము విత్డ్రా అవుతాము, ఆల్రెడీ మేము ఇంత పే చేసినాం, దాని యొక్క రిఫండ్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కోరితే ఆఫ్టర్ డ్యూ వెరిఫికేషన్ అండ్ హియరింగ్ బోత్ పార్టీస్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఈ మ్యాటర్ని డిసైడ్ చేస్తారు. ఓకే. అంటే ఒకవేళ ఆన్ టైంకి ఇవ్వకుండా సో సరే ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు తీసుకుంటా అనే ఒక భావనలో ఉంటే అప్పుడు కూడా ఈ నష్టపరిహారం లభించేటువంటి అవకాశం ఉంటుందా? రైట్. ఒకవేళ ప్రాజెక్ట్ నుంచి విత్డ్రా అవ్వకుండా కొనసాగినప్పటికీ జరిగినటువంటి జాప్యం నిమిత్తం ఖచ్చితంగా కంపన్సేషన్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్. సో రిఫండ్ దగ్గర, కంపన్సేషన్ దగ్గర, రెండు దగ్గరలో కూడా ఇంట్రెస్ట్తో సహా పెనాల్టీ వసూలు చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా అసలు జరగాలంటే ఎన్ని రోజుల పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది? జనరల్గా సివిల్ డిస్ప్యూట్ అంటే చాలా రోజులు పడుతుంది. రైట్. ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు సివిల్ డిస్ప్యూట్ ఒక సివిల్ కోర్టుకు వెళ్ళిందంటే 1 దశాబ్దం 2 దశాబ్దాలు వెళ్ళిపోయినట్టే. అలా జాప్యం జరగకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఇలాంటి స్పెషల్ చట్టాలు తీసుకొచ్చారు. ఈ స్పెషల్ చట్టం కింద మ్యాక్సిమం ఒక 6 months to 1 year లోపు ఇష్యూ రిజాల్వ్ అయిపోయేటువంటి అవకాశాలే ఎక్కువ ఉంటాయి.